హలో వ్యూవర్స్, మే 26న థియేటర్స్కి వెళ్ళి వేడుక చూడడానికి మీరందరూ రెడీగా ఉన్నారా? ఏం వేడుక అనుకుంటున్నారా? అదేంటండి, మన నాగార్జున గారు, నాగ చైతన్య, రకుల్ వీళ్ళందరూ కలిసి పిలుస్తున్నారు కదా, రారండోయ్ వేడుక చూద్దామని. సో ఈ వేడుకని చూడడానికి మనందరం ఎంత రెడీగా ఉన్నామో ఆ వేడుక గురించి చెప్పడానికి మన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, అదే బ్రహ్మరాంబ కూడా రెడీగా ఉంది. సో చూద్దాం మరి ఈ సినిమా గురించి ఏం విశేషాలు మనతో చెప్తుందో. హాయ్ బ్రహ్మరాంబ, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు చెప్పండి. నేను బాగున్నాను. అసలు ఏమిటండి ఇలా క్యారెక్టర్తో అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేస్తే ఎలా? అసలు ఎలా అంటే స్ట్రాంగ్ చేసేస్తే ఎలా చెప్తున్నారు? చేయలేకపోతే ఎందుకు చేయలేదా? ఎందుకు చేయలేదంటారు? నో, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఈ బ్రహ్మరంబ క్యారెక్టర్తో. అండ్ చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి మీకు ఇలాంటి క్యారెక్టర్ దొరికి. అండ్ రిలీజ్ ముందే అందరికి మీ క్యారెక్టర్ పేరు తెలుసు. అంత ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ తక్కువ ఛాన్సెస్ లో దొరుకుతుంది. వెరీ వెరీ హ్యాపీ. బట్ నిజంగా ట్రైలర్ చూస్తున్నంత సేపు బ్రహ్మరాంబ అందరికీ నచ్చేసింది. యునో ద డ్రెస్సింగ్, దట్ ఎమోషన్ అండ్ ఆ పింకితనం, మొండితనం అన్ని పిచ్చితనం. బట్ ఐ థింక్ జనరల్లీ ఆ క్వాలిటీస్ లో చాలా మంది అమ్మాయిలు ఉంటారు కాబట్టి బాగా కనెక్ట్ అయిపోతున్నారు కదా బ్రహ్మరాంబ. హోప్ఫుల్లీ ఉండాలి. నేనైతే చాలా కనెక్ట్ అయ్యాను. నేను డెఫినెట్ గా, అంటే నాలో బ్రహ్మరంబ చాలా ట్రేట్స్ ఉన్నాయి. మొండితనం, పిచ్చితనం అన్ని మేబీ కొంచెం కొంచెం ఉంటుంది. అండ్ వేరే అమ్మాయి కూడా డెఫినెట్ గా ఊర్లో చిన్న టౌన్స్ లో ఉన్న అమ్మాయి కనెక్ట్ అవుతారు. అవును, ఇవన్నీ అబ్బాయిలకి నచ్చుతాయి కానీ బయటకి మాత్రమే ఇలా అమ్మాయిలు మనశ్శాంతి కానికరం అని చెప్పుకుంటూ ఉంటారు. అదే మేమందరూ చెప్తారు కదా, మ్యారేజ్ మీద ఎన్ని జోక్స్ ఉన్నాయి కానీ స్టిల్ ఎవ్రీబడి మ్యారీస్. ఆఫ్ కోర్స్, దట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్ అండ్ ఇట్స్ ఆల్ ఎ లైట్ హ్యూమర్ అని. రైట్. నా మనవరాలకి అలాంటోడు ఇలాంటోడు అయితే సరిపోతాడు అనుకుంటున్నావేంటి? ఆకాశంలోంచి దిగొచ్చేంత గొప్పవాడు రావాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే రాజకుమారుడు లాంటి వాడు రావాలమ్మా. నానమ్మ చూడటానికి బాగున్నాడు కానీ ఓవర్ యాక్షన్ గాడ్లా ఉన్నాడు కదా. మంచితనం, ముండితనం, పిచ్చితనం, పెంకితనం అన్ని కలిపి మిక్సీలో వేసుకొడితే నువ్వు. లవ్ చేస్తున్నావా? బ్రహ్మరాంబకి నచ్చేసాను. The relationship between అమ్మాయిలు అండ్ అబ్బాయిలు is like పులి అండ్ కుందేలు. పులి కుందేలుకి ఎదురెళ్ళినా దానికి రిస్క్, పులికి కుందేలు ఎదురొచ్చినా దానికి రిస్క్. అర్జున్ గా రమ్మన్నా? సండే కదా, ఖాళీగా ఉన్నా. టైం పాస్. అలా ఏం కాదు. నా మనసు పక్కకు కాల్ చేస్తే కాసేపు మాట్లాడలేవా? ఏ స్టిల్ కొడుతున్నావా? రోజుకో అవతారం చూపిస్తున్నావు. అంటే నీకు నాకన్నా మీ నాన్న ఎక్కువైపోయారా? నాన్న ఎక్కువ ఏంటి? ఎక్కువే. నాకు ఊపిరి అందట్లేదురా. నేను మోసమని నమ్ముతున్నా. చంపడము, చావడం. బ్రహ్మరంబ పెళ్లి జరిగేది నాతో. దీనిలో నీతేంటో తెలుసా? అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం. బట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇంటర్వ్యూ సెట్టే ఇంత గ్రాండ్గా, ఇంత కలర్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ట్రైలర్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ అలాగే ఉంది, అంత గ్రాండియర్గా ఉంది. సో అసలు ఏంటి ఈ సినిమా బ్యాక్డ్రాప్ ఏంటి? వై ఇట్ ఈస్ సో కలర్ఫుల్? రారండోయ్ వేడుక చూద్దాం. వేడుక అంటే మీరు మీ ఫ్యామిలీతో ఉంటే, మీ పెద్ద ఫ్యామిలీలో ఉంటే ఎవ్రీ డే ఇస్ అ ఫెస్టివల్. రైట్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు షో ఇన్ దిస్ మూవీ. ఒక చిన్న చిన్న ఎమోషన్స్, మీ నాన్నమ్మ, తాత, నాన్న, మదర్, ఈవెన్ ద గర్ల్ అండ్ ద బాయ్, చిన్న చిన్న ఎమోషన్స్ హైలైట్ అయింది ఈ మూవీలో. సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద లవ్ స్టోరీ ఆఫ్ ద బాయ్ అండ్ ద గర్ల్, బట్ హౌ ఇన్నసెంట్
రిలేషన్షిప్స్ ఆర్, ఎలా అందరూ రియాక్ట్ చేస్తారు, ద బ్యూటీ ఆఫ్ బీయింగ్ టుగెదర్, ద బ్యూటీ ఆఫ్ ఎంజాయింగ్. సో వెన్ యూ టాక్ అబౌట్ ఫెస్టివల్ అది కనిపించాలి కదా. సో ఇప్పుడు మీరు కలర్స్ చూస్తే ట్రైలర్లో అందరికీ ఒక పండగలాగా ఫీలింగ్ వస్తుంది. అండ్ అందరూ చూసి మన ఫ్యామిలీ కూడా ఇలా ఉంటుంది అంటే ఇది ఒక పక్క తెలుగు ఇంట్లో జరిగిన సెలబ్రేషన్ లాగా ఉంటుంది. ఎవ్రీ తెలుగు హౌస్ హోల్డ్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ వెన్ దే కమ్ టుగెదర్ సెలబ్రేట్ అది కనిపిస్తుంది డెఫినెట్ గా. సో అది చూపించడానికి ఆ కలర్స్, ఆ మ్యూజిక్ ఫీల్. భ్రమరాంబకి నచ్చేసాను ఏ జజ్జనక అంబరమే నచ్చేసాను, ఏ భ్రమరాంబకి నచ్చేసాను ఏ జజ్జనక అంబరమే నచ్చేసాను. నచ్చేసాను ఏ జజ్జనక అంబరమే నచ్చేసాను, ఏ భ్రమరాంబకి నచ్చేసాను ఏ జజ్జనక అంబరమే నచ్చేసాను. అండ్ మెయిన్గా ట్రైలర్ స్టార్ట్ అవ్వడమే అన్నపూర్ణమ్మ గారి వాయిస్తో స్టార్ట్ అవుతుంది కదా. అది రాజకుమార్ అది చాలా మందికి ఏంటంటే చాలా దగ్గరగా అనిపించింది. అంటే మన అమ్మమ్మ మన నాన్నమ్మ మాట్లాడితే ఎలా ఉంటుందో, సో ఆ ఒక్క డైలాగ్తోనే అలా ఫ్యామిలీలోకి తీసుకువెళ్ళిపోవడం జరిగిందంటే అనిపించింది. హౌ డిడ్ యూ ఫీల్, ఎస్పెషల్లీ ట్రైలర్ కట్ ఎలా అనిపించింది? ట్రైలర్ కట్ కాదండి, నాట్ ఓన్లీ ట్రైలర్ కట్, మూవీలో కూడా దట్స్ అ బిగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే, అంటే బ్రహ్మరంభ ఎప్పుడూ అదే అనుకుంటుంది, బికాజ్ నాన్నమ్మ చెప్పింది నాకు రాజ్ కుమారుడు వస్తారు అండ్ అన్ని అమ్మాయిలకి ఉంటుంది చూడు. నౌ సీ వీ మైట్ నాట్ టాక్ అబౌట్, బట్ జనరలీ 70% ఆఫ్ ద ఇండియన్స్ దే విల్ థింక్ మనకి అలాంటి వాళ్ళు కావాలి, ఇలాంటి వాళ్ళు కావాలి, ఇది కావాలి, అది కావాలి వాళ్ళు అనుకుంటారు డ్రీమ్స్ లో. సో ఆ కనెక్టివిటీ వస్తుంది ఒకటి. అండ్ వెన్ యువర్ ఫ్యామిలీ ఈజ్ ఓన్లీ థింకింగ్ అబౌట్ ఇట్ సో నాకు స్టార్టింగ్ నుంచి ఏంటంటే నేను ఏం చెప్పాలి క్యారెక్టర్ గురించి, స్టోరీ గురించి నాకు తెలియట్లేదు, ఎందుకంటే నాకు అన్ని కనెక్ట్ అయింది. అండ్ ఐ ఫీల్ స్టార్టింగ్ నుంచి ఏంటి, ఇట్స్ అ వెరీ నైవ్ స్మాల్ టౌన్ గర్ల్, తన డ్రీమ్స్, తన ఐడియాలజీస్, ఇన్నసెన్స్. సో ఒక టిపికల్ అమ్మాయి మనోభావాలన్నీ ఉంటాయన్నమాట సినిమాలో. చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ, కంటి నిండా ఆశలతో మా సీతమ్మ, తాళి బొట్టు చేతబట్టి రామయ్య రామయ్య, సీత చెయ్యి పట్టవచ్చే మా రామయ్య, పెద్దలు వేసిన అక్షతలు, దేవుడు పంపిన దీవెనలు, ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ వాటికి, ఆటలు పాటలు వేడుకలు, మాటకు మాటలు అల్లరులు, తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి. రారండో వేడుక చూద్దాం, ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం. పేరింగ్ అప్ ఫర్ ద ఫస్ట్ టైం విత్ నాగ చైతన్య. చాలా బాగా అనిపిస్తుంది, మీ ఇద్దరి పేరు చాలా క్యూట్ గా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ. సో ఐ థింక్ సినిమాలో చూడాలి ఇంకా ఏ రేంజ్ లో ఉండబోతుందో మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అన్నది. చాలా క్యూట్ కెమిస్ట్రీ ఉంటుంది, చాలా అన్సెడ్ క్యూట్ రొమాన్స్, ఇన్నోసెంట్ రొమాన్స్. అంటే ఐస్ తో ఉన్న రొమాన్స్. ఇస్ దట్ బికాజ్ ఆఫ్ భ్రమరాంబ ఆర్ నాగ చైతన్య? ఇన్నోసెన్స్ ఎవరి నుంచి ఎక్కువ వస్తుంది? ఇన్నోసెన్స్ లవ్ లో ఉంది. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ ద క్యారెక్టర్స్ అయితే రెండే ఇద్దరు ఇన్నోసెంట్ క్యారెక్టర్స్, కానీ ఇట్స్ అబౌట్ సింప్లిసిటీ ఆఫ్ లవ్. ఎప్పుడైనా వెళ్ళి ఇన్ దిస్ మూవీ ద లవ్ స్టోరీ ఈజ్ నాట్ ఇన్ ద ఫేస్ లవ్ స్టోరీ దట్ ఓ ఐ లవ్ యూ, ఇట్స్ అన్ అన్సెడ్ లవ్. అంటే చాలాసార్లు మనకి అలవాటు అయిపోతుంది, యూనో పక్క ఉన్న పీపుల్ కి అలవాటు అయిపోతుంది అండ్ యూ డోంట్ రియలైజ్ దట్ యూ లవ్ దోస్ పీపుల్. రైట్. సో ఇట్స్ అబౌట్ దాట్, ఇట్స్ అబౌట్ రియలైజింగ్ వాట్ రాజ్ కుమార్ యాక్చువల్లీ ఎవరు ఉంటాడు. అవును, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ దట్ హీ ఫాల్స్ ఫ్రమ్ ద స్కై, తిప్పులాంటి కార్లో పర్వాలంటి కార్లో తిప్పాలి, ఇది అది అది కాకుండా నిజంగా పార్ట్నర్ ఎలా ఉండాలని ఈ మూవీలో దట్స్ అ హైలైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ చెప్పినప్పుడు వాట్ ఈస్ దట్ one element that attracted you the most? No one. I was like the katha actually 2 scenes నాకు ముందు నీరజ చెప్పింది
Neerja, who styled me for the film, and she's done a fantastic job. Tanu chala close friend నాకు కూడా and Kalyan కూడా. So we were working on Winner appudu, Winner shooting appudu చెప్పింది that Kalyan దగ్గర ఒక స్టోరీ ఉంది, నేను విన్నాను, నువ్వు ఒకసారి విను, and నాకు 2-3 సీన్స్ అలా చెప్పింది బ్రహ్మరంభ క్యారెక్టర్ది. I said this is damn exciting, నేను మాట్లాడతాను కళ్యాణ్తో, I don't know who he's looking at. Okay. So I spoke to Kalyan. And Kalyan also had an idea, 2-3 names they were thinking appudu. Okay. But first option was somebody else, and that was not happening. And he said, okay, fine, let's meet. He met me, and then he told me little more, and I said, okay, you know what, I'm doing the film. నాకు ఎంత నచ్చింది క్యారెక్టరైజేషన్, బికాజ్ లైక్ ఐ సెడ్ ఎక్కువ ఉండదు ఇలాంటి క్యారెక్టర్స్ ఉండదు, అండ్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ అ లవ్, నాకు ఎప్పటి నుంచి ఒక లవ్ స్టోరీ చేయాలని ఉంది, అండ్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ అ లవ్ స్టోరీ బోత్ ద క్యారెక్టర్స్ విల్ హ్యావ్ అ క్యారెక్టర్. Yes. You will have a role, but a character ante you take the story forward. ఇద్దరు మధ్యలో జరిగిన మీరు ఏమై చేసావే చూస్తే ఇట్స్ అ గర్ల్ బాయ్ థింగ్. నువ్వు వస్తా అంతే చూస్తే గర్ల్ బాయ్. పాత ఓల్డ్ ఫిల్మ్స్ లైక్ నిన్నే పెళ్ళి ఆడతా, ఆల్ సో ఇట్స్ very rare that you get such scripts now. So నేను కళ్యాణ్కి చెప్పాను, and thanks to him నా కోసం 4 months he waited. Because I didn't have dates, and he actually waited, and I will always be very thankful to Annapurna Studios and Kalyan that he waited, and he believed that నేను ఇంతకు ముందు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు, సో ఒక కొత్త లైట్లో నాకు చూడాలి, నేను చేస్తాను లేదా, బికాజ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పిల్లర్ ఇన్ ద ఫిల్మ్. ఇట్స్ నాట్ జస్ట్ అనదర్ రోల్ ఆఫ్ అ గర్ల్. సో టు బిలీవ్ దట్ ఐ విల్ బీ ఏబుల్ టు పుల్ ఆఫ్ సచ్ అ తెలుగు అమ్మాయి క్యారెక్టర్, ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు హిమ్. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? భ్రమరాంబకి నచ్చేసాను ఏ జడ్జెనక. The relationship between అమ్మాయిలు అండ్ అబ్బాయిలు is like పులి అండ్ కుందేలు. పులి కుందేలుకి ఎదురెళ్ళినా దానికి రిస్క్, పులికి కుందేలు ఎదురొచ్చినా దానికి రిస్క్. అర్జెంట్ గా రమ్మన్నా? సండే కదా, ఖాళీగా ఉన్నా. టైం పాస్. అలా ఏం కాదు. ఇప్పుడు మీరు ఈ పాత తెలుగు సినిమాల పేర్ల దగ్గర నుంచి అన్ని తీస్తూ మాట్లాడుతూ ఉంటే ఎక్కడో మూల ఉన్న కొంచెం ఫీలింగ్ కూడా పోయింది తెలుసా? యువర్ నార్త్ ఇండియన్. నాకు కూడా పోయింది, నాకే తెలియదు. ఎవరైనా చెప్తే, ఎవరైనా సడన్ గా మీరు నార్త్ నుంచి వచ్చారు కదా, ఏంటి నార్త్ నుంచి వచ్చాను, 4 years నుంచి ఇక్కడ పని చేస్తున్నాను, ఇక్కడ ఉంటున్నాను. 4 years is not so long actually చెప్పాలంటే. ఒక నార్త్ ఇండియన్ వచ్చి తెలుగు నేర్చుకుని తెలుగు అమ్మాయిగా మారడానికి 4 years అనేది చాలా చాలా తక్కువ టైం. బట్ ఐవ్ బిన్ వర్కింగ్ ఎవ్రీ డే కాబట్టి ఆల్మోస్ట్, అండ్ ఐవ్ బిన్ వర్కింగ్ బ్యాక్ టు బ్యాక్. అండ్ నా పక్క ఉన్న మొత్తం స్టాఫ్, ద థింగ్ ఇస్ విత్ మీ, మై స్టాఫ్ ఇస్ ఆల్సో తెలుగు. బాంబే నుంచి ఎవరు అంత లేదు, ఓన్లీ మై హెయిర్ స్టైలిస్ట్ ఇస్ ఫ్రమ్ దే, కానీ నా ఉన్న మేనేజర్ ఇస్ ఫ్రమ్ హియర్, ఎవ్రీబడి, ఫ్రెండ్స్, అండ్ ఐ స్టే హియర్. ఐ డోంట్ లివ్ ఇన్ అ హోటల్ నౌ దట్ ఐ లివ్ ఇన్ హైదరాబాద్. Yes, okay. So I have friends that are from Telugu. Now, if enta Telugu అయిపోయినంటే, if 2 days I don't talk in Telugu, 1 day if I don't talk in Telugu, it's incomplete. నేను బాంబే వెళ్ళి వస్తానంటే నాకు ఇమ్మీడియట్గా ఫ్రెండ్స్ కలవాలి, ఏదో తెలుగులో జోక్స్ వేయాలి. నాకు బాంబే నుంచి వచ్చి ఫ్రెండ్స్తో మాట్లాడితే ఇట్స్ జస్ట్ బికమ్ ఆ హిందీ టైమింగ్ పోయింది నాది. డెఫినెట్గా హిందీ టైమింగ్ పోయింది, నాకు తెలుగులో మాట్లాడాలి, అలా అయిపోయింది. Wow, but Annapurna Studios, yes, a very prestigious banner, and చాలా మంచి సినిమాలు అందించే banner. So ఎలా అనిపించింది for the first time to get associated with such a banner? Amazing, obviously, and I think Nag sir, see, firstly it's a very warm banner, and it's not like working with a production house as such. వాళ్ళు నిజంగా ఫ్యామిలీ లాగా ట్రీట్మెంట్ ఇస్తారు. Supriya is always on set and she'll have you eaten, she's like that, you know, very. So వాళ్ళు మొత్తం ట్రీట్మెంట్ అలా ఉంటుంది. And I know Che before I started working on the film, so ఇక్కడ కూడా నాకు ఆ co-star లాగా ఫీలింగ్ రాలేదు. So on the whole, very very nice and warm and welcoming people there. So Nag sir also, he's so sweet and grounded, and the compliments that came after he saw the film for me, he doesn't have to say, but he's been saying in public events. He's called me and told me when he saw the film. Okay. And I don't think it can get better than that. Wow. And let's talk about music too. Definitely
అంటే ఇటు సినిమాటోగ్రఫీ వైజ్ కానీ క్యారెక్టరైజేషన్స్ వైజ్ కానీ ఎంత రిచ్గా ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో మ్యూజిక్ కూడా అంతే హాయిగా ఉంది. అండ్ యునో ఏమంటారు ఆ తెలుగుదనం అనేది మ్యూజిక్లో కూడా కనిపిస్తుంది మనకి. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారు మ్యూజిక్ని? నేను చాలా ఎంజాయ్ చేశానండి. అండ్ ఈ మూవీలో యాక్చువల్లీ 2 సాంగ్స్ అలా ప్రాపర్ సాంగ్స్ లాగా విజువలైజేషన్ లాగా ఉంది, మిగతా montages. అండ్ చాలా ఇంపార్టెంట్ montages బికాస్ బాండింగ్ ఆ montages లో అవుతుంది. సో ఇట్ టేక్స్ ద స్టోరీ ఫార్వర్డ్. సో అలాంటి సాంగ్స్ చాలా కష్టం అయిపోద్ది బికాస్ యూర్ నాట్ విజువలీ సీయింగ్ ఇట్, బట్ యూ హ్యావ్ టు లిసన్ అండ్ ద స్టోరీ హ్యాస్ టు ప్రోగ్రెస్. అండ్ దేవి హస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. నాకు తక్కితే తక్కిజూమ్ అయితే దట్స్ మై ఫేవరెట్ సాంగ్. ఫేవరెట్ సాంగ్. ఐ థింక్ ఇట్స్ అ వెరీ సోల్ఫుల్ ట్రాక్. అవును, అది యాక్చువల్లీ కొంచెం డిఫరెంట్ గా ఉంటూనే రాక్ వర్జన్ కూడా చాలా బాగుంది. సో ఎప్పుడు హ్యాపీ ఉన్న మూమెంట్స్ లో అది, లో ఉన్న మూమెంట్స్ లో అది, ఇట్స్ వెరీ నైస్లీ డన్. అండ్ లవ్ స్టోరీస్ కి దేవిశ్రీ ప్రసాద్ గారు ఇంకా అసలు జనరల్లీ దేవి ఇస్ వెరీ గుడ్, బట్ లవ్ స్టోరీస్ ఆఫ్ కోర్స్ యా ఆయనకి ముందు నుంచి అది బాగా అంత ఎక్స్పీరియన్స్ అయిపోయి ఉన్నారు కాబట్టి. తకిట తక్ జం పలికే నేనా గుండెలో 7 రంగుల ప్రేమ ఖనిజం మెరిసే నేనా కళ్ళలో గుండె చప్పుడుకే ఒక రూపమే నువ్వు 100 ఊపిరిపై నీ పేరు రాసివ్వు రెప్పనార్పే కన్ను కాలవాటు నా బావు ఇంత అందం లేదిక అని రుజువు చేసావు. లవ్ అండ్ రొమాన్స్ బేస్డ్గా ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఎప్పటికప్పుడు ఇట్స్ ఛాలెంజ్, అంటే టు బ్రింగ్ అవుట్ ద న్యూ థింగ్ అండ్ న్యూ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ అనేది. I think it's all about the writing. You can only bring it out. Actors are only limited till the time the script, as much as the script is. అంటే ఒక సీన్ మనకి ఇచ్చారో వీ కెన్ ఓన్లీ పర్ఫార్మ్ చాలా సజెక్టరు అంతా చేశారు because that's the limitation of the scene, of the love story also. See, a film generally could be a great film, but love is not the main track of it. There will be rivalry, there will be fight. Suppose you take Nanuko Premto, there's a love story between me and that, but that's not the main story. Yes, the rivalry bit is the revenge is the main plot. So oka single plot untundi, tan atu atu vera stories untayi. Now when a love story is the central plot of it, it's obviously elevated, you know, so the writing is stronger, the scenes are stronger, our emotion meedane build up outundi. So for us also it becomes more interesting, challenging, exciting. Wow, త్వరలో రకుల్ డైరెక్టర్ అయిపోద్దేమో. డైరెక్టర్ కాదు, అసలు I can't direct. Seriously, I cannot direct. ఓకే, అంత బాగా అనలైజ్ చేసినట్టు అనిపించింది నాకు. Analyze because you're working on it. No, you're given scenes that you're doing. I agree. See, when you're enjoying every day, like this film I enjoyed every single day. General ga shooting enjoy chesana vera vishayam that we all enjoy, but enjoying every single scene when you do, giving a high that నేను ఏదో ఒకటి కొత్త చేస్తున్నాను, ఏదో వేరే చేస్తున్నాను అని, that high very rarely you get. And not everybody will get in every film. So ఆ high వచ్చింది. వావ్, రోజుకో అవతారం చూపిస్తున్నావు. అంటే నీకు నాకన్నా మీ నాన్న ఎక్కువైపోయారా? నాన్న ఎక్కువ ఏంటి? ఎక్కువే. నాకు ఊపిరి అందట్లేదురా. నేను మోసమని నమ్ముతున్నా. చంపడము, చావడము. బ్రహ్మరంభ పెళ్లి జరిగేది నాతో. అండ్ ఎస్, అన్నపూర్ణమ్మ గారితో ఆల్రెడీ సరైనోడ్లో కొంచెం కాంబినేషన్ ఇందులో కానీ ఎక్కువ చేశాను. అండ్ ఐ had a very warm, a very nice relationship with her on set. నిజంగా నాన్నమ్మ లాగా. అవును. అండ్ జగపతి బాబు గారితో
fourth kada film, I think fourth film. I see him in every second film, so we always joke, Rakul, I think we should personally talk. Nee dates ledante nenevano nee date ledu. We were joking one day because when we were shooting for Boyapati sir's film, appudu ee topic ochindi. I think it's nice because though Jagapati Babu garu and I don't have too many combination scenes in the movie because Sampath garu is playing my father, and Sampath garu has played my father before Pandaga Cheskolo, and he played my brother in Lokyam. So our bonding, see, telusina vallto bonding easy untundi, so really you will see that father-daughter relationship. Wow, we really had that bond. Wow, అందుకే అనుకుంటా ఆన్ స్క్రీన్ మాకు అంత మంచి we used to always ఇది చేద్దామా అది చేద్దామా ఇది చేద్దామా. Yeah, that ease is there, no? Wow. మంచితనం, ముండితనం, పిచ్చితనం, పెంకితనం అన్ని కలిపి మిక్సీలో వేసుకొడితే నువ్వు. భ్రమరాంబకి నచ్చేసాను ఏ జడ్జెనక. The relationship between అమ్మాయిలు అండ్ అబ్బాయిలు is like పులి అండ్ కుందేలు. పులి కుందేలుకి ఎదురెళ్ళినా దానికి రిస్క్, పులికి కుందేలు ఎదురొచ్చినా దానికి రిస్క్. అర్జున్ కరమన్నా సండే కదా ఖాళీగా ఉన్నా. టైం పాస్. అలా ఏం కాదు. నా మనసు పక్కకు కాల్ చేస్తే కాసేపు మాట్లాడలేవా? ఏ స్టిల్ కొడుతున్నావా? దీనిలో నీతేంటో తెలుసా? అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం. బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మీ ఇద్దరి కాంబినేషన్ నచ్చింది, బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ ఫ్యామిలీ నచ్చింది. ఆఫ్ కోర్స్ వి లవ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, ఎవ్రీథింగ్. సో ఈగర్లీ వెయిటింగ్ సీరియస్లీ, ఎందుకంటే ఇలాంటి ఒక లవ్ స్టోరీ విత్ ఫ్యామిలీ చూసి చాలా రోజులు అయిందన్న ఫీలింగ్ ఉందన్నమాట. సో ఐ థింక్ ఈ సమ్మర్లోనే వస్తుంది కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి ఎంజాయ్ చేస్తారు ఇన్ థియేటర్స్. డెఫినెట్లీ ఫ్యామిలీస్ అంటే నాన్నమ్మ కూడా కనెక్ట్ అవుద్ది. అవును, ఒక్కొక్క క్యారెక్టర్, చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు. అందరికి కేటర్ చేస్తుంది మూవీ. ఓకే, సో యా, రారండోయ్ వేడుక చూసేద్దాం. రారండోయ్ 26th కి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రాకుల్ ఫర్ బీయింగ్ విత్ us. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. నా మనవరాలకి అలాంటోడు ఇలాంటోడు అయితే సరిపోతాడనుకుంటున్నావేంటి? ఆకాశంలోంచి దిగొచ్చేంత గొప్పవాడు రావాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే రాజకుమారుడు లాంటి వాడు రావాలమ్మా. నానమ్మ చూడటానికి బాగున్నాడు కానీ ఓవర్ యాక్షన్ గాడ్లా ఉన్నాడు కదా. మంచితనం, ముండితనం, పిచ్చితనం, పెంకితనం అన్ని కలిపి మిక్సీలో వేసుకొడితే నువ్వు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? భ్రమరాంబకి నచ్చేసాను ఏ జడ్జెనక. The relationship between అమ్మాయిలు అండ్ అబ్బాయిలు is like పులి అండ్ కుందేలు. పులి కుందేలుకి ఎదురెళ్ళినా దానికి రిస్క్, పులికి కుందేలు ఎదురొచ్చినా దానికి రిస్క్. అర్జున్ కరమన్నా సండే కదా ఖాళీగా ఉన్నా. టైం పాస్. అలా ఏం కాదు. నా మనసు పక్కకు కాల్ చేస్తే కాసేపు మాట్లాడలేవా? ఏ స్టిల్ కొడుతున్నావా? రోజుకో అవతారం చూపిస్తున్నావు. అంటే నీకు నాకన్నా మీ నాన్న ఎక్కువైపోయారా? నాన్న ఎక్కువ ఏంటి? ఎక్కువే. నాకు ఊపిరి అందట్లేదురా. నేను మోసమని నమ్ముతున్నా. చంపడము, చావడము. బ్రహ్మరంభ పెళ్లి జరిగేది నాతో. దీనిలో నీతేంటో తెలుసా? అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం.